హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ వ్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు ఆఫ్రికాలోని చాలామంది హౌస్ టూర్స్ అయితే చేశానండి. అంటే రోజు కూలీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, ఇంకా మన ఇంట్లో వర్క్ చేసే డాడాల్ హౌసెస్ ఎలా ఉంటాయి, అంటే వాళ్ళు ఉండే ప్లేసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చాలా వీడియోస్ అయితే చేశాను. దాంతోపాటు ఈరోజు అయితే నేను అదే ఆఫ్రికాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటే ఎలా ఉంటాయి, అంటే వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, ఇంకా వాళ్ళ గార్డెన్ ఎలా పెంచుకుంటారు, ఆఫ్రికన్స్కి ఇండియన్స్కి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయి, అంటే చెట్లు పెంచుకునే విధానం కావచ్చు, లేదంటే హౌస్ కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్ విధానం కావచ్చు. సో ఇలా నేను చాలా విషయాలు కంపేర్ చేస్తూ ఈ వీడియో అయితే నేను చూపించబోతున్నాను. మనం చూడబోయే హౌస్ కాంపౌండ్ వాల్ అండి ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఇప్పటిదాకా గమనించుంటే కూడా ప్రతి ఇంటికి మీకు కాంపౌండ్ వాల్ అనేది చాలా మస్ట్గా ఉంటుంది. ఆ గేట్ చూసారా ఎంత హైట్లో ఉందో గేట్. సో మీకు ఇంటి ముందర గార్డెన్, ఇంటి ముందు కొద్ది చెట్లు పెంచుకోవడం అనేది వీళ్ళకి చాలా అలవాటు. దాంతోపాటు ఇంత పెద్ద సెక్యూర్డ్గా ఉన్న గేట్, ఎందుకంటే ఎస్పెషల్లీ సేఫ్టీ పర్పస్ అని వీళ్ళు అంత హైట్ గేట్స్, స్ట్రాంగ్ గేట్స్, అవి కూడా చూసారా ఐరన్వి ఎంత పెద్దగా పెట్టారో, అంటే ఎవరైనా వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేరు అనమాట. ఇంత సెక్యూరిటీ గేట్స్ ఉన్నా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉండడం అనేది కూడా చాలా కామన్ అనమాట. సో మేమైతే అక్కడ వెయిట్ చేసి డోర్ కొడితే వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. అండ్ ఇంటి ముందర చూసారు కదా, మొత్తం పార్కింగ్ టైల్స్ వేస్తున్నారండి. సో ఇది హౌస్. ఫస్ట్ మనం హౌస్ టూర్లోకి వెళ్ళబోయే ముందు వీళ్ళు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మెయిన్ మోక్ష వచ్చేసి అన్నే టీచర్ ఉంది కదా, సో తను వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. పిన్ని వచ్చి కంపల్సరీ మోక్షాన్ని చూడాలి నేను అంటే, మోక్షాన్ని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది అనమాట రిటర్న్. సో ఆమె హగ్ చేసుకొని చాలా ఆప్యాయంగా పలకరించింది. అంటే మీరు చూస్తున్నారు కదా ఎంత ఇష్టపడతారు ఇక్కడ ఇండియన్స్ ఆఫ్రికన్స్ అన్న తేడా అయితే మరీ ఎక్కువైతే లేదు. ముందైతే మీకు గార్డెన్ టూర్ అయితే చూపిస్తానండి. అంటే ఫస్ట్ గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎంత చక్కగా వీళ్ళు పెంచుకుంటారు, ఎంత స్పేషియస్గా హౌస్ ఉంటుంది అనేది ఫస్ట్ అలా స్టార్ట్ చేసి, దెన్ మీకు నేను గార్డెన్ అయిపోయిన తర్వాత ఇంట్లో లోపల చూపిస్తాను అనమాట. చూసారు కదా ఎంత స్పేషియస్ ప్లేస్ వదిలిపెట్టారో. మెయిన్ రీజన్ వచ్చేసి జనాలు తక్కువ, ప్లేస్ ఎక్కువ అండి టాంజానియా కంట్రీలో. అందుకే మీకు ఇక్కడ ఎక్కువ స్పేషియస్ ఇండివిజువల్ హౌసెస్ అనేది అయితే కనిపిస్తాయి. సో మీకు ఫస్ట్ పాయింట్ మన ఇండియన్స్ ఆఫ్రికన్స్ని కంపేర్ చేసి ఒకటి చెప్తా. ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మనకు చెనక్కాయ చెట్లు, మొక్కజొన్న చెట్లు ఇలాంటివి అయితే మనం ఇంట్లో అయితే పెంచుకోము. ఇక్కడ వీళ్ళు చూసారా చెనక్కాయ చెట్లు, మొక్కజొన్న చెట్లు, అరటి చెట్లు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో వేసుకుంటారండి. సో అదొక డిఫరెంట్ పాయింట్. మనమైతే ఇలా ఇంట్లో అయితే వేసుకొని అయితే పెంచుకోము. మెయిన్ స్పేస్ అనే కాదు, అలాంటివి అయితే మనం పెంచుకోము కదా. ఇక్కడ చూసారా అవకాడో చెట్టు, అరటి చెట్లు ఫుల్గా ఉంటాయి మీకు ఇక్కడ. మొక్కజొన్న చూడండి, మొక్కజొన్న ఒకటి వచ్చింది చూసారా. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళ రెగ్యులర్ ఫుడ్ కండి, అంటే వీళ్ళన్నీ తినేటివి ఇక్కడ పెంచుకుంటున్నారు. మెయిన్గా అరటికాయలు వాళ్ళు చాలా తింటారండి. కాయలు తింటారు, పండ్లు తింటారు, అన్ని వంటల్లో వాడతారు కాబట్టి అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి మీకు. అండ్ చెనక్కాయ చెట్లు కూడా వేసుకున్నారు వీళ్ళు. మొక్కజొన్న కూడా ఎక్కువ చూడొచ్చండి మీరు, ఎస్పెషల్లీ మోషి ఏరియాల్లో మీకు ఎక్కువ కనిపిస్తాయి ఇట్లా. ఇంకా ఇక్కడ జామ చెట్టు చూసారా, ఇది జామకాయ చెట్టు, ఫుల్గా కాయలు ఉంటాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు టాంజానియాలో వచ్చేసి మనకి జామకాయలు, దానిమ్మకాయలు, సపోటాలు ఇలాంటివి ఏవి మనకి మార్కెట్లో దొరకవండి. కానీ ప్రతి ఒక్క ఇంట్లో అయితే మాత్రం పెంచుకుంటారు. జాంకాయ చెట్లు ఎస్పెషల్లీ బాగా పెంచుకుంటారండి. జాంకాయలు ఇవన్నీ కూడా పెంచుకుంటారు. కానీ వీళ్ళు కాయలు అంటే, ఇప్పుడు మనం కాయలు ఇంట్లో పెరిగితే అసలు ఎంత కాన్షియస్గా ఉంటాం, తింటాం, చక్కగా ఎవరికైనా ఇస్తాం, అలా ఉంటుంది కదా. లేదు అంటే మార్కెట్లో అమ్ముకుంటాం. ఇక్కడ వీళ్ళు అది ఏది చేయరు, పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా తినరనమాట. కానీ చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా దానిమ్మకాయలు అయితే కింద పడిపోయి ఉన్నాయండి, రాలి చాలా చక్కగా కాయలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఇవన్నీ తింటారు. కానీ మనం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం జామకాయలకి, దానిమ్మకాయలకి, ఇట్లాంటి వాటికి. సో వీళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా అయితే తినరు. బట్ స్టిల్ అందరిళ్లలో చెట్లు అయితే ఉంటాయి. అదేంటో నాకు అర్థం కాదు. మనకి దానిమ్మకాయలు కావాలంటే అవి ఇంపోర్ట్ చేసుకొని కొద్దిమంది అమ్ముతూ ఉంటారండి ఇక్కడ. అంటే ఒక కాయ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది మన ఇండియన్ రూపీస్లో. సో అలా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా పువ్వుల చెట్లు కూడా చాలా ఉన్నాయి. రోసెస్ చూసారా, రోజ్ ప్లాంట్సే కాదండి, చాలా చాలా చెట్లు అయితే పెంచుకుంటారు వీళ్ళకి. చెట్లు అంటే గార్డెనింగ్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా ఈ పాత్ చూసారా, సో డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు ఇటుకరాళ్ళు పెట్టి. ఇంకా మోక్ష పిల్లలు అంతా మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు. మట్టి చాలా రోజుల తర్వాత దొరికిందనమాట మోక్షకి మెయిన్ ఆడుకోవడం కోసం. ఇక్కడ చూస్తుండేది వచ్చేసి నేరేడు చెట్టు అండి, ఇంకా చిన్నగా ఉంది. ఇంకా పక్కన దానిమ్మ చెట్టు. అంటే మీరు గమనిస్తే మన ఇండియాకి ఇక్కడికి చాలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా. కానీ
వీళ్ళు ఏవి పెద్దగా తినరు. అదే నాకు మెయిన్ డౌట్. అక్కడ చూసారు కదా, అది నిమ్మకాయ చెట్టు. మీరు అన్నిట్లో చెట్టు అని మెన్షన్ చేస్తున్నారు, మొక్కలు అని చెప్పి కొద్దిమంది చెప్పారు. సో మా నెల్లూరు స్లాంగ్లో అయితే పక్కా మొక్కలు అనే వర్డ్ చాలా తక్కువ యూస్ చేస్తామండి. తక్కువ కాదు, అసలు నేను ఎప్పుడు వినలేదు అది మా ఇంట్లో అయితే. సో మేము చెట్లు అనే పిలుస్తాం, అది పెద్దదా చిన్నదా అని తేడా ఉండదు. మీరు ఇప్పుడు అక్కడ చూసే చెట్టు వచ్చేసి అది ఆల్వార్ గడ్డ అంటామండి, అంటే ఇక్కడ మోగో అని పిలుస్తారు. సో అది వీళ్ళు ఎక్కువ తింటారండి, అంటే వీళ్ళ రెగ్యులర్ ఫుడ్లో అది కూడా ఒక పార్ట్ అనమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి. సో నిమ్మకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలుకి. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు మార్కెట్లో అమ్మడానికి ఏం కాదండి, వీళ్ళు హోమ్ పర్పస్ మాత్రమే యూస్ చేసుకుంటూ ఉంటారు వీటిని. ఇక్కడ లిమావు అని చెప్పి ఇంకొక నిమ్మకాయలో ఇంకొక రకం, సో అవి కూడా ఉంది చెట్టు. ఇంకా ఇక్కడ మామిడికాయ చెట్టు, ఇంకా ఇక్కడ సీతాఫలం, రామాఫలం అంటారు చూసారా, ఆ చెట్లు కూడా ఇక్కడ ఉంటాయండి. చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటారు. అట్ ది సేమ్ టైం ఇవి మనకి మార్కెట్లో దొరకవు. సో ఇప్పుడు వీళ్ళకి చాలా తెలివి పెరిగిందండి, ఎందుకంటే ఆఫ్రికన్స్, ఇండియన్స్ వీళ్ళంతా తింటారు కదా అని ఒక ఉద్దేశంతో దాన్ని కూడా మార్కెట్ చేసుకుందాం అన్నట్టు ఈ కాయలన్నింటినీ కూడా తెచ్చి ఇప్పుడు మార్కెట్స్లో అమ్మడం అయితే స్టార్ట్ చేశారు. స్పెషల్లీ మునక్కాయలు, జాంకాయలు, దానిమ్మకాయలు, నేరేడు పండ్లు, ఇంకా సీతాఫలం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకు మార్కెట్స్లో దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా, ఇంటికి బయట వైపు ఒక షింక్ పెట్టుకున్నారండి, అంటే మనం గిన్నెలు కడుక్కోవడానికి పెట్టుకుంటాం కదా, సేమ్ ఇండియాలో లాగే. ఇంకా దాంతోపాటు ఒక కట్టెలు పొయ్యి, మీరు అక్కడ చూస్తున్నారా, మొత్తం కట్టెలు పొయ్యి, ఆ స్టోరేజ్ పర్పస్ ఒక రూమ్ ఉంది అక్కడ. అంటే వీళ్ళు ఏంటంటే ఇంటి బయట ఒక కట్టెల పొయ్యి కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అరటి చెట్లు అయితే చూస్తున్నారు కదా, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తినడానికే అవి రెగ్యులర్ ఫుడ్ కాబట్టి వాళ్ళు అరటి చెట్లు అనేది పెంచుకుంటారు. ఇంకా పపాయ అండి, పపాయ అయితే మస్ట్ ఈటింగ్ ఫ్రూట్ అనమాట, అంటే వాళ్ళ రెగ్యులర్ ఫుడ్లో అరటిపండుతో పాటు పపాయ, అవకాడో ఇవన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ మీరు ఈ ఇండోర్ ప్లాంట్స్ లాంటివి, ఈ గార్డెనింగ్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా, డెకరేటివ్ ప్లాంట్స్ చాలా చాలా దొరుకుతాయండి. మీకు మోషి అరూష అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ మీరు చూడొచ్చు అక్కడ, చాలా చాలా బాగుంటాయి. మెయిన్ అండి ఇప్పుడు మనకి ఇంకొక సిమిలారిటీ మీకు నేను కంపారిజేషన్ చెప్తాను, సిమిలారిటీ కాదు, అదే మనకి ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంత ఎక్కువ చెట్లు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? గార్డెనింగ్ అయితే నాకు తెలిసి చూపించరు, ఎస్పెషల్లీ అంటే డెకరేటివ్ ప్లాంట్స్ అయితే అసలు పెట్టుకోరు చాలామంది. సో ఇక్కడ అలా కాదండి, చిన్నగా ఉన్న వాళ్ళు కూడా, ఏమీ లేని వాళ్ళు కూడా పెంచుకుంటారు. సో అది ఒక గుడ్ పాయింట్. ఇప్పుడైతే ఇంట్లో మీకు హౌస్ టూర్ అయితే చూపిస్తానండి, లోపల ఎలా ఉందని. ఫస్ట్ థింగ్, టైల్స్ అయితే ఇంటి మొత్తం వేశారండి, అంటే ఇంటి మొత్తం టైల్స్, బయట పార్కింగ్ టైల్స్ అలా ఇంట్లో అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఇంకా టీవీస్ అయితే 2 టీవీస్ ఉన్నాయి, ఇటొక టీవీ అటొక టీవీ పెట్టుకున్నారు. ఇంకా సోఫా సెట్, సీటింగ్ ప్లేస్ చూసారంటే మాత్రం చాలా పెద్దగా పెట్టుకున్నారు వీళ్ళు. మీరు ఇక్కడ వెంటిలేషన్ చూసారంటే మాత్రం చాలా బాగా ఫ్రీగా ఉంటాయండి, అంటే ఎస్పెషల్లీ వెంటిలేషన్ అనేది బాగా పెద్ద పెద్ద కిటికీలు పెడతారు, చక్కగా కర్టన్స్ వేసుకుంటారు. అంటే మీరు చిన్న చిన్న హౌసెస్లో చూసినా కానీ ఈ కర్టన్ వేయడం, ఈ విండోస్ పెద్దగా ఉండడం, ఇవన్నీ మీరు బాగా గమనించవచ్చండి. ఆఫ్రికన్ హోమ్ కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది. ఇంకా మీరు సోఫా విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు ఈవెన్ ఇప్పుడు మనం పని చేసేవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు కూలీ అని చెప్పి ఒకటి చూపించాం కదా, వాళ్ళ ఇంట్లో కూడా మీకు సోఫా అనేది కనిపిస్తుందండి. అంటే సోఫా అనేది చాలా మ్యాండేటరీ. ఇప్పుడు మన ఇండియాలో ఒకప్పట్లో అయితే సోఫాలు అయితే నాకు తెలిసి ఎవరు పెద్ద యూస్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మోడర్న్గా అంత హౌజెస్ని మార్చేసుకొని సోఫా సెట్లు అవన్నీ వాడుతున్నాం, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అసలు ఒకప్పట్లో సోఫాస్ అయితే పెద్దగా ఉండేటివి కాదు. కానీ ఇక్కడ చాలా బాగా రెగ్యులర్గా సోఫా అనేది మస్ట్. ఇప్పుడైతే మనం బెడ్రూమ్స్లోకి వెళ్తున్నాము, కానీ నేను బెడ్రూమ్ లోపల వీడియో అయితే నేను షూట్ చేయలేదండి, బాగుండదు కదా పర్సనల్ స్పేస్. సో లోపల 2 రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట, అదైతే నేను కవర్ చేయలేదు. దాని తర్వాత డైనింగ్ ఏరియా, క్రాకరీ యూనిట్స్ చూసారా, చాలా పెట్టుకున్నారు ఇంట్లో, ఒక 3 షెల్ఫ్స్ లాగా ఉన్నాయి. సో వాటన్నిటిలో మీరు చూస్తే పింగాణివి, గాజుకు సంబంధించిన ఐటమ్స్ వీళ్ళు ఎక్కువ వాడతారండి. అంటే వీళ్ళకి ఇక్కడ రెగ్యులర్గా వాడేటివి, అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే స్టీల్ ప్లేట్స్, స్టీల్ గ్లాసులు అలా వాడతాం కదా, సో వీళ్ళు ఇక్కడ స్టీల్ మెటీరియల్ అనేది వాడరు. పింగాణి అండ్ గ్లాస్ అనే ఉండే వస్తువులు ఎక్కువ కిచెన్కి రిలేటెడ్వి, ఇంకా తినేటానికి కప్స్కి, సర్వింగ్ ప్లేట్స్, ఇవన్నీ కూడా అవే యూజ్ చేస్తారు వీళ్ళు. సో డైనింగ్ ఏరియా అయితే ఇలా ఉందండి, ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్, ఒక డైనింగ్ టేబుల్ అలా అయితే సెట్ చేసుకున్నారు. సో దాని తర్వాత ఒక కిచెన్. సో ఈ కిచెన్ మీరు ఇంతకుముందు చూపించాను కదా, సో అది టీచర్ అన్నే. సో ఆమె వెనకాల ఉండేది ఒక స్టోర్ రూమ్ ఉందండి, నేను ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళలేదు. ఇక్కడ కిచెన్లో చూస్తే మీకు జస్ట్ షింక్, నార్మల్ కిచెన్. ఈ కిచెన్లో ఇంకోటి ఏంటంటే కరెంట్తో రన్ అయ్యే కరెంట్ స్టవ్ విత్ ఓవెన్ ఉంటుంది, ప్లస్ గ్యాస్ స్టవ్ ఉంది, బయట ఏమో కట్టెల పొయ్యి ఉంది. సో వీళ్ళు అన్ని రకాల
ఈ కుకింగ్ అయితే మాత్రం స్టవ్స్ ఇలాంటివి అయితే మాత్రం బాగా పెట్టుకున్నారు. స్పేషియస్గా ఉంటుందండి. మీరు గమనిస్తే చిన్నగా అయితే ఎక్కడా లేదు, అంటే ఏ రూము చిన్నగా అయితే లేదు. అక్కడ నుంచి బయట వస్తే మనకి ఇక్కడ వరండా అంటారు కదా, సో అక్కడ కూడా ఒక డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ పెట్టుకొని అది కూడా వాడుతున్నారండి వాళ్ళు తినడానికి. అట్లా బయట ఓపెన్ ప్లేస్లో యూస్ చేసుకుంటా ఉన్నారు. చూసారు కదండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.